ఫర్మెంటెడ్ రైస్ అందరికీ తెలిసిందే, చద్దన్నం ప్రిపేర్ చేస్తారంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. చద్దన్నంకి కావాల్సిన పదార్థాలు: అన్నం, పెరుగు, పాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు. సో ఫర్మెంటెడ్ రైస్ చద్దన్నానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో వెరీ ఈజీ రెసిపీ. సో చాలా మంది తింటూ ఉంటారని చెప్పేసి అనుకున్నాం. బట్ దాంట్లో ఉన్న వాల్యూస్ ఏంటి, ఎందుకు తింటారు ఏంటి అని చెప్పేసి చాలా మందికి తెలియదు. సో అవి తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. ఫస్ట్ దాని గురించి చెప్పండి. సో దీంట్లో ఫర్మెంటెడ్గా మనం చేస్తున్నాం కాబట్టి ఫర్మెంటేషన్ అయినప్పుడు బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా వచ్చేసి మనకి గట్ హెల్త్ ఏదైతే బ్యాక్టీరియా కావాలో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అదే కాకుండా దీంట్లో విటమిన్ B12 అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము వెజిటేరియన్స్కి విటమిన్ B12 అనేది డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ సోర్స్లోనే B12 ఎక్కువగా ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది కాబట్టి. సో అలా వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో అండ్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఇలా చద్దన్నంని ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి B12 అనేది లైక్ న్యాచురల్గానే తీసుకోవచ్చు అనమాట, సప్లిమెంట్స్ కాకుండా. అదే కాకుండా మనము ఫర్మెంటేట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో మెగ్నీషియం అండ్ పొటాషియం కూడా ఎన్హాన్స్ అవుతాయి. సో ఈ మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం కూడా ఏంటంటే రెడీలీ అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట. సో అలాంటి రెడీలీ అబ్జర్వ్ అయిపోయినందుకు మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్కి కానివ్వండి, బోన్ హెల్త్కి కానివ్వండి, అలా కూడా ఈ చద్దన్నం అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే. సో జనరల్గా B12 డెఫిషియన్సీ లీడ్స్ టు లీకీ గట్, లేదంటే B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అనీమియా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అనీమియా కూడా లింక్ ఉంటుంది అనమాట. అలా డిఫరెంట్ కండిషన్స్కి కూడా B12 డెఫిషియన్సీ అనేది లీడ్ అవుతుంది, ఓవర్ వెయిట్గా అవుతుంది ఒక్కోసారి. సో అలా డిఫరెంట్ కేటగిరైజ్డ్గా ఉంటాయి అన్నమాట. సో కామన్గా మనం చూసుకున్నది ఏంటంటే అనీమియా వచ్చినప్పుడు B12 డెఫిషియన్సీ ఉండడం కూడా కామన్గా మనము చూస్తూ ఉంటాం. సో B12 బ్యాలెన్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ప్రిపేర్ చేసుకుందామా? డెఫినెట్గా. సో ఫస్ట్ ఏంటంటే మనము ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ కట్ చేసుకుందాం. సో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం అశ్విని. నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్లో మిక్స్ చేసుకోవడం. ఓకే. సో కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ పెరుగు యాడ్ చేస్తున్నాము. దీంట్లో కాస్త పాలు యాడ్ చేయాలి. ఇందులో పెరుగు అండ్ అలాగే పాలు రెండు యాడ్ చేసుకున్నాం కదా, ఎందుకు? సో 2 రీజన్స్ అశ్విని. ఒకటి ఏంటంటే పెరుగు చాలా థిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని లిక్విడిఫై చేయడానికి యాడ్ చేసాము. అదే కాకుండా మిల్క్లో కూడా మనకి కాల్షియం అలాంటివి వస్తుంది. అండ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్కి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి మనం మిల్క్ కూడా యాడ్ చేసాం. ఓకే. సో ఇది మనం నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి కదా? నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. లేదు అలా తినలేకపోతున్నారు అంటే లైక్ మార్నింగే ఫ్రెష్గా వండిన అన్నం కూడా చేసుకొని ఒక మినిమం 6 to 8 hours ఆఫ్ ఫర్మెంటేషన్ ఉంటే సరిపోతుంది. ఓకే. డన్. పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు, కాస్త ఉప్పు, దీన్ని బాగా మిక్స్ చేసి, ఎలాగో మనకి చాలా టైం పడుతుంది కదా ఇది అవ్వడానికి, ఫర్మెంట్ అవ్వడానికి. సో అంత టైం మనం వెయిట్ చేయలేం కాబట్టి సో ఒకసారి రివైజ్ చేసుకుందాం. షూర్. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మనకి పెద్ద పేగ ఏదైతే ఉంటుందో దాంట్లో లైక్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది. సో ట్రిలియన్స్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది అక్కడ ఉంటుంది అనమాట. సో గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. అండ్ ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ మనం ఓన్లీ గుడ్ బ్యాక్టీరియాని ఎన్హాన్స్ చేసుకున్నా బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గిపోయినా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువై గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయినా మనకి హెల్త్ కండిషన్స్లో డిఫరెన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి మెటబాలిజం కూడా తగ్గిపోయి మెటబాలిజం రిలేటెడ్ డిజీజెస్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, అలా డిఫరెంట్ డిజీజెస్ కూడా వస్తాయి. కొన్ని స్టడీస్లో ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా వచ్చే వాళ్ళకు కూడా
ఈ డైవర్సిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా లేకపోవడం వల్ల అనేది కూడా ఒక స్టడీ అనేది ఉందన్నమాట. అదే కాకుండా ఈ గట్ బ్యాక్టీరియా ఏంటంటే మన సెకండ్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. సో మన బ్రెయిన్కి సిగ్నల్స్ ఏవైతే వెళ్తాయో, సో గుడ్ ఈటింగ్, బ్యాడ్ ఈటింగ్ని డిఫైన్ చేయడము, డిజీజ్ కండిషన్ని డిఫైన్ చేయడము, సో ఇలాంటివన్నీ కూడా మనకి బ్యాక్టీరియా అనేది రోల్ ప్లే చేస్తుందన్నమాట. అదే కాకుండా మనం తిన్న దాంట్లో నుంచి డైజెషన్ ప్రాసెస్ అయ్యేటప్పుడు, డైజెషన్ అయిన తర్వాత న్యూట్రియన్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా కాస్త ఈ బ్యాక్టీరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ కానివ్వండి, లేదంటే దాన్ని కన్వర్ట్ చేయడానికి, అండ్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అక్కడ B12 అబ్జార్ప్షన్కి, ఐరన్ అబ్జార్ప్షన్కి, సో అలా డిఫరెంట్గా మనకి ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే గట్ హెల్త్కి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి కనుక ఎటువంటి సిమ్టమ్స్ అనేది చూస్తూ ఉంటాం. సో గట్ హెల్త్ మనకి కరెక్ట్గా లేకపోతే మనకి డిఫరెంట్ కండిషన్స్ కూడా అరైజ్ అవుతుంది. అంటే చాలా సివియర్ కండిషన్స్లో మనకి కోలన్ క్యాన్సర్ అనేది కూడా కనిపిస్తుంటుంది అనమాట. అదే కాకుండా ఇండైజెషన్ కావడం కానివ్వండి, కాన్స్టిపేషన్ కావడం, లీకీ గట్ అంటాము. అంటే మనకి అబ్జార్ప్షన్ అనేది చాలా తగ్గిపోయి అండ్ లైక్ మోషన్ సరిగ్గా రాకపోవడం, స్టూల్ సరిగ్గా ఉండకపోవడం, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇవన్నీ మనకి గట్ రిలేటెడ్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో సివియర్ కండిషన్కి ఏమన్నా లీడ్ చేస్తుందా ఇది? సివియర్ కండిషన్కి నేను అన్నట్టు లైక్ క్యాన్సర్ లీడింగ్కి కూడా కొన్ని ఉన్నాయి. అదే కాకుండా మనకి లీకీ గట్ కానివ్వండి, లేదంటే కోలన్ అండ్ ఇంటెస్టైన్ రిలేటెడ్ డిసీజెస్ కానివ్వండి, దానికి రిలేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇండైజెషన్ లైక్ లాక్టోస్ ఇంటాలరెన్స్, గ్లూటిన్ ఇంటాలరెన్స్ కూడా చూస్తూ ఉంటాము. ఓకే, అండ్ ఎటువంటి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది? సో దీంట్లో మేజర్గా ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ అనేది కంప్లీట్గా కట్ డౌన్ చేయాలి అండ్ హై షుగర్స్, హై ఫ్యాట్స్ అనేవి కట్ చేయాలి. అదే కాకుండా హోల్ ఫుడ్గా మనం ఏది తీసుకున్నా అంటే పర్టికులర్ అన్ని వేరియేషన్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అన్ని వేరియేషన్స్ రెగ్యులర్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటూ ఉంటాం కదా, అదే కాకుండా డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ రిఫైన్డ్ ఫ్లవర్స్, రిఫైన్డ్ షుగర్ అలాంటివి కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మైదా కానివ్వండి, షుగర్స్ కానివ్వండి. అండ్ హోల్ గ్రెయిన్ అంటే లైక్ హోల్ బ్రౌన్ రైస్ కానివ్వండి, హోల్ వైట్ రైస్ కానివ్వండి, అండ్ మిల్లెట్స్ కానివ్వండి, జవార్ కానివ్వండి, అలా హోల్ గ్రెయిన్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సర్వ్ చేసుకుందామా? రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుందాం. సో ఫర్మెంటెడ్ రైస్ రెడీ. ఓకే, రెడీ అయిపోయిందండి ఫర్మెంటెడ్ రైస్ చద్దన్నం. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. చద్దన్నంకి కావాల్సిన పదార్థాలు: అన్నం, పెరుగు, పాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు. చద్దన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అన్నం, పెరుగు, పాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫర్మెంటెడ్ రైస్ చద్దన్నం రెడీ.